ఓం శాంతి. ఈరోజు మురళి, మధురమైన పిల్లలారా, మీరందరూ స్మృతి చేయడంలో బాగా పురుషార్థం చేయాలి. బాబా ఏమంటున్నారు? మీరందరూ స్మృతి చేయడంలో బాగా పురుషార్థం చేయాలి. అంటే చేయటం లేదనే, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేస్తే నేను మిమ్మల్ని అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను. ఎందుకు నన్ను బాగా స్మృతి చేయాలి? మీ పాపాలన్నీ సమాప్తి చేస్తాను. ప్రశ్న: సరువులకు సద్గతినిచ్చే ఏ స్థానము మహత్వమును గురించి త్వరలో ప్రపంచమంతటికీ తెలుస్తుంది? జవాబు: సరువుల సద్గతి స్థానం అబూ భూమి, మౌంట్ అబూ, అరావళి పర్వతాల భూమి. మీరు బ్రహ్మకుమారిలన్న పేరు ముందు ఇది సర్వోత్తమ తీర్థస్థానము అని బ్రాకెట్లలో రాయొచ్చు. బాబా ఏమంటున్నారు? సరువుల సద్గతి స్థానం అబూ భూమి, మీరు బ్రహ్మకుమారీలు అనే పేరు ముందు అంటే బ్రాకెట్లో సర్వోత్తమ తీర్థస్థానము అని రాయొచ్చు. మొత్తం ప్రపంచమంతటి సద్గతి ఇక్కడి నుండే జరుగుతుంది. సరువుల సద్గతి దాత అయిన తండ్రి మరియు ఆదం అంటే ఆదిదేవుడైన బ్రహ్మబాబా ఇక్కడ కూర్చొని సరువుల సద్గతిని చేస్తున్నారు. ఆదం అనగా ఆద్మీ అంటే హిందీలో మనిషి. అతడు దేవత కాదు, అతన్ని భగవంతుడని కూడా అనరు. ఓం శాంతి. బాబా ఎంత స్పష్టంగా చెప్తారు చూడండి. సరువుల సద్గతి స్థానం మధుబనం, ఇది మీరు బ్రాకెట్లో రాయండి, సర్వోత్తమ తీర్థస్థానమని. ఓం శాంతి. డబల్ ఓం శాంతి. ఎందుకంటే ఒకటేమో తండ్రిది, రెండవదేమో దాదాది. శివబాబాను మాట్లాడుతున్నారు, బ్రహ్మబాబాను మాట్లాడుతున్నారు. ఇరువురి ఆత్మలు ఉన్నాయి. శివబాబా పరమాత్మ, వీర ఆత్మ. వారు కూడా మనం పరంధామ నివాసులమని లక్ష్యాన్ని తెలియచేస్తారు. ఎవరు? బాబా. మనమందరం పరంధామ నివాసులమే. ఇరువురు అలా అంటారు. అందరిది పరంధామమే కదా. తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు. అలాగే వీరు కూడా ఓం శాంతి అంటారు బ్రహ్మబాబా. పిల్లలు కూడా ఓం శాంతి అంటారు. అనగా ఆ ఓం శాంతి అంటే ఏమి? అనగా ఆత్మలమైన మేము శాంతిధామ నివాసులం. ఇక్కడ వేర్వేరుగా కూర్చోవాలి. ఒకరి శరీర అంగం మరొకరికి తగలకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి స్థితిలో మరియు యోగంలో రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. అండర్లైన్ చేసుకోండి. ప్రతి ఒక్కరి స్థితిలో మరియు యోగంలో రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. కొందరు చాలా బాగా స్మృతి చేస్తారు, కొందరు ఏమాత్రము స్మృతి చెయ్యరు. కావున ఎవరైతే ఏమాత్రము స్మృతి చెయ్యారో వారు పాపాత్ములు, తమోప్రధానులు. ఎవరైతే స్మృతి చేస్తారో వారు పుణ్యాత్మలు, సతోప్రధానులు. ఎవరైతే స్మృతి చెయ్యారో వారు పాపాత్ములు, తమోప్రధానులు. ఎవరైతే స్మృతి చేస్తారో వారు పుణ్యాత్మలు, సత్వప్రధానులు. అండర్లైన్ చేసుకునే మాట. బాబా పిల్లల్లో కూడా ఎంతో తేడా ఉంది కదా. అందుకే బాబా కలిసి కూర్చున్నప్పుడు వేరువేరుగా కూర్చోండి, దూరంగా కూర్చోండి. ఒకరి శరీర అంగం ఇంకొక శరీర అంగంతో కలవకూడదు అంటున్నారు బాబా. రాత్రికి పగలుకుండేంత తేడా ఉంది అంటున్నారు. ఇంట్లో కలిసే ఉంటున్నా కానీ తేడా అయితే ఉంటుంది కదా. కావుననే భాగవతంలో అసురీ పేర్లు ఉన్నాయి. అది ఈ సమయం యొక్క విషయమే. ఇది ఈశ్వరీయ చరిత్ర. దీనినే భక్తి మార్గంలో గాయనం చేస్తారని తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సత్యుగంలో ఏదీ గుర్తుండదు, అన్నీ మర్చిపోతారు. తండ్రి ఇప్పుడే శిక్షణని ఇస్తున్నారు. సత్యుగంలో వీటిని పూర్తిగా మర్చిపోతారు. మళ్ళీ ద్వాపర యుగంలో శాస్త్రాలు మొదలైన వాటిని తయారు చేస్తారు. మరియు రాజయోగాన్ని నేర్పేందుకు ప్రయత్నిస్తారు.
కానీ రాజయోగాన్ని నేర్పించలేరు. దానిని తండ్రి ఎప్పుడైతే సమ్ముఖంగా వస్తారో అప్పుడే నేర్పిస్తారు. తండ్రి ఏ విధంగా రాజయోగాన్ని నేర్పిస్తారో మీకు తెలుసు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని ఇలాగే చెప్తారు. ఈ విధంగా మనుష్యులు ఎవ్వరూ అనలేరు. బాబాకి మాత్రమే తెలుసు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం. బాబానే తెలిపించగలరు, ఇంకెవ్వరూ చెప్పడానికి కూడా వీల్లేదు. అలాగే దేవతలు దేవతల్ని కూడా అనలేరు. ఇలా ఆత్మిక తండ్రియే ఆత్మిక పిల్లలతో అంటున్నారు. ఒకసారి పాత్రను అభినయించాక మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత పాత్రను అభినయిస్తారు. ప్రతి 5000 సంవత్సరాలకు పునరావృత్తి అవుతూనే ఉంటుంది. దానికే బాబా అంటున్నారు 5000 సంవత్సరాల యొక్క జ్ఞానం బాబా తప్ప ఎవరు ఇవ్వడానికి వీల్లేదు, ఎవరు అనలేరు. అలాగే దేవతలని కూడా దేవతలు అనలేరు. దేవతలని కూడా అనలేరు. వాళ్ళకు కూడా 5000 సంవత్సరాల జ్ఞానం లేదు. మనుషులు అనలేరు, దేవతలు అనలేరు, సాధువు సన్యాసులు అనలేరు. ఎవరికీ తెలియదు కదా. మీ బుద్ధిలో ఆది మధ్యాంత జ్ఞానం యొక్క రహస్యం ఉంది. అది శాంతిధామం లేదా పరంధామం. భిన్న భిన్న ధర్మాలకు చెందిన ఆత్మలమైన మనమందరూ నంబర్ వారుగా అక్కడ నిరాకారి లోకంలో ఉంటాం. శాంతిధామంలో నక్షత్రాలు ఆకాశంలో ఎలా నిలిచి ఉంటాయి? ఆధారం ఏమీ కనిపించదు, భూమి ఆకర్షణ శక్తి ఉండదు కదా. దానికంటే దూరం అయిపోయినప్పుడు అందరూ గాల్లో తేలినట్లుగానే ఉంటారు. ఎట్లా? ఇప్పుడు వ్యోమగాములు చంద్రమండలానికి పోయినప్పుడు గాల్లో తేలుతానే ఉంటారు కదా. అసలు వాళ్ళు తినే ఆహారం కూడా చాలా కష్టంగా, ఇబ్బందిగా, చాలా దగ్గరగా నోట్లో పెట్టుకోవాలి, లేకుంటే అది కూడా ఎగిరిపోతుంది. అంతరిక్షంలో భూమి ఆకర్షణ శక్తి ఉండదు కదా. భూమి ఆకర్షణ శక్తి లేకపోతే అసలు ఎట్లా బ్రహ్మాండంలో ఆత్మలు ఉంటాయి, ఆకాశంలో నక్షత్రాలు ఎట్లుంటాయి? అట్లనే భూమి ఆకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి రెండు ఉన్నప్పుడే అప్పుడు మనం వేసిన ప్రతి రాయి కింద పడ్డము, ఇవన్నీ అనేకంగా ఐన్స్టైన్ కనుక్కోవడము, ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలిపిస్తోంది మనకు. సో బాబా అంటున్నారు నక్షత్రాలు ఆకాశంలో ఎలా నిలిచి ఉంటాయి? ఆధారం ఏమీ కనిపించదు, ఆ పైన ఏ వస్తువు లేదు, బ్రహ్మతత్వం ఉంది. ఇక్కడ మీరు భూమిపైన నిల్చున్నారు. ఇది కర్మక్షేత్రం. ఇక్కడికి వచ్చి శరీరాలు తీసుకొని కర్మలు చేస్తారు. మీరు ఎప్పుడైతే నా నుండి వారసత్వాన్ని పొందుతారో అప్పుడు 21 జన్మలు మీ కర్మలు అకర్మలుగా అయిపోతాయి. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు, అది ఈశ్వరీయ రాజ్యం. దాన్ని ఇప్పుడు ఈశ్వరుడు స్థాపన చేస్తున్నారు. శివబాబాను స్మృతి చేసినట్లయితే స్వర్గాధిపతులుగా అవుతారని పిల్లలకు అర్థం చేస్తూ ఉంటారు. స్వర్గాన్ని శివబాబా స్థాపించారు కదా. కావున శివబాబాను మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. మొట్టమొదట శాంతిధామాన్ని స్మృతి చేయండి, తర్వాత సుఖధామాన్ని స్మృతి చేయాలి. మొదట శాంతిధామానికి వెళ్తాం, తర్వాత సుఖధామానికి వస్తాం. తద్వారా చక్రం కూడా గుర్తుకొస్తుంది. పిల్లలు మర్చిపోతారు. కావుననే బాబా గడియ గుర్తు చేయించాల్సి వస్తుంది. ఓ మధురాతి మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చెయ్యండి. తద్వారా మీ పాపాలు భస్మమైపోతాయి. మీరు స్మృతి చేసినట్లయితే మిమ్మల్ని పాపాల నుండి ముక్తులను చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఏమంటున్నారు బాబా? నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, మీరు ఒకవేళ నన్ను స్మృతి చేస్తే పాపాల నుంచి నేను మిమ్మల్ని విముక్తి చేపిస్తాను. బాబాయే పతిత పావనులు, సర్వశక్తివంతులు, అథారిటీ. వారిని వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అంటారు. వారికి మొత్తం సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసు. వారికి వేదశాస్త్రాలు మొదలైన వాటన్నింటి గురించి తెలుసు బాబాకి. కావుననే వాటిలో సారం లేదు అని చెప్తున్నారు. గీతలో కూడా సారం లేదు, పిండిలో ఉప్పు ఉన్నంత మాత్రమే ఉంది. మన్మనాభవ, మధ్యాజీభవ, ఈ యొక్క స్మృతులు. నష్టమోహ స్మృతి స్వరూప,
ఇవన్నీ విషయాలు. అందుకే బాబా అంటున్నారు గీతలో కూడా సారం లేదు. బ్రహ్మబాబా అయితే అన్ని చదివినారు కదా. అది సర్వశాస్త్ర శిరోమణి, అన్నింటికీ తల్లి తండ్రి వంటిది, మిగిలినవన్నీ దాని పిల్లలు. ఏ విధంగా మొదట ప్రజాపిత బ్రహ్మ ఉన్నారో మిగిలిన వారంతా వారి పిల్లలో, అది అంతే. ప్రజాపిత బ్రహ్మను ఆదం అంటారు, అంటే గీత తల్లి, అందుకే గీతా మాత అంటారు. ఇంకా మిగతావన్నీ వేదశాస్త్రాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ వాటి యొక్క పిల్లలు. ఆదం అనగా ఆద్మి. ఆద్మి అంటే మనిషి. అతడు మనిషి కదా, మరి అతన్ని దేవత అనలేరు. యాడమ్ని ఆద్మి అని అంటారు. భక్తులైతే యాడమ్ని దేవత అని అనేస్తారు. యాడమ్ అనగా మనిషి అని, తాను దేవత కాదు భగవంతుడు కాదు అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. లక్ష్మీనారాయణులు దేవతలు. దైవత్వం స్వర్గంలో ఉంటుంది, అది కొత్త ప్రపంచం. అది ప్రపంచం అద్భుతమైన ప్రపంచం. సత్యుగం అద్భుతమైన ప్రపంచం. మిగిలినవన్నీ మాయ యొక్క అద్భుతాలు. ద్వాపర యుగం తర్వాత మాయ అద్భుతాలు ఉంటాయి. ఈశ్వరీయ అద్భుతం స్వర్గం. దాన్ని బాబానే స్థాపన చేస్తారు. ఇప్పుడు దాని స్థాపన జరుగుతోంది. ఈ దిల్వాడా మందిరం ఏదైతే ఉందో దీని విలువ గురించి ఎవ్వరికీ తెలియదు. మనుషులు యాత్రలు చేసేందుకు వెళ్తారు, కానీ అన్నింటికన్నా మంచి తీర్థస్థానం ఇదే మధుబనం. మీరు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అబూ పర్వతం అని రాస్తారు కదా, అలాగే బ్రాకెట్లో సర్వోత్తమ తీర్థస్థానం అని కూడా రాయాలి. ఎందుకు? స్వయం భగవంతుడు అరుదించిన పుణ్యభూమి, స్వయం భగవంతుడు చరిత్రని తయారు చేసిన చరిత్ర భూమి, కర్మభూమి, అందుకయ్యే సర్వోత్తమ తీర్థస్థానం. బాబా రాయమంటున్నారు, ఎందుకంటే సర్వుల సద్గతి ఇక్కడి నుండినే జరుగుతుంది. ఇది ఎవరికీ తెలీదు. ఏ విధంగా గీత సర్వశాస్త్ర శిరోమణినో అలాగే సర్వ తీర్థస్థానాలలోకెల్లా సర్వశ్రేష్ఠ తీర్థస్థానం అబూ పర్వతం. అది మనుషులు చదివితే అటువైపుకి ధ్యాస వెళ్తుంది. ఏదైనా కొత్త విషయం రాసినారు అంటే, ఎక్కడైనా బోర్డ్స్ తయారు చేసినారు, కొత్త షాప్ పెట్టినారు, కొత్త అంగడి పేరు రాసినారు అంటే అప్పుడే చదువుతాం కదా ఏమిది అని. అదే బాబా అంటున్నారు, అటువైపుకి ధ్యాస వెళ్తుంది. మొత్తం ప్రపంచంలోని తీర్థాల లేకి ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానం. ఇక్కడ తండ్రి కూర్చొని సర్వుల సద్గతిని చేస్తున్నారు. తీర్థాలైతే ఎన్నో తయారైనాయి. కొన్ని వేల లక్షల తీర్థస్థానాలు ఉన్నాయి భారతదేశంలో. గాంధీ సమాధిని కూడా తీర్థస్థానంగా భావిస్తారు. త్యాగం చేసినారు కదా. అందరూ అక్కడికి వెళ్ళి పూలు మొదలైనవి అర్పించుకుంటారు. వారికి ఏమీ తెలీదు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు కాబట్టి మీకు ఇక్కడ కూర్చొనే మేము స్వర్గస్థాపనం చేస్తున్నామని మీ హృదయంలో ఎంతో సంతోషం కలుగుతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. చదువు కూడా చాలా సహజమైనది. ఇందులో ఏ ఖర్చు లేదు. మీ అమ్మకు ఒక పైసా అయినా ఖర్చు అయిందా? ఒక పైసా కూడా ఖర్చు లేకుండా చదువుకొని ఎంత చురుకైనదిగా నంబర్ 1గా అయిపోయింది. మమ్మని గుర్తు చేసుకుంటున్నారు బాబా. రాజయోగినిగా అయిపోయింది కదా. మమ్మలాగా ఇంకెవ్వరూ కాలేదు. బాబా చూడండి మమ్మని ఎంత ప్రైజ్ చేస్తున్నారు. మమ్మలాగా ఎవరు కాలేదు. అంత బాబా అంటున్నారు విశేషమైనటువంటి పాత్రను అభినయించినారు. మమ్మ అంత చురుకైనదిగా నంబర్ 1గా అయిపోయినారు. రాజయోగినిగా అయిపోయినారు. చూడండి తండ్రి కూర్చొని ఆత్మలకే చదివిస్తున్నారు. ఆత్మలకే రాజ్యం లభిస్తుంది. ఆత్మయే రాజ్యం పోగొట్టుకుంది. ఇంత చిన్నని ఆత్మ ఎంత పని చేస్తుంది? వికారాల్లోకి వెళ్ళడం అన్నింటికన్నా చెడ్డ పని. వికారాలలోకి వెళ్ళడం అన్నింటికన్నా చెడ్డ పని, పాపం. ఆత్మ 84 జన్మల పాత్రను అభినయిస్తుంది. చిన్నని ఆత్మలో ఎంత శక్తి ఉంది! తాను మొత్తం విశ్వంపై రాజ్యం చేస్తుంది. ఈ దేవతల ఆత్మలో ఎంత శక్తి ఉంది! ప్రతి ఒక్క ధర్మంలోనూ వారి వారి శక్తి ఉంటుంది.
క్రైస్తవ ధర్మంలో ఎంత శక్తి ఉంది? ఆత్మలో శక్తి ఉంది, కావున శరీరం ద్వారా కర్మ చేస్తుంది. ఆత్మయే ఇక్కడికి వచ్చి ఈ కర్మక్షేత్రంలో కర్మ చేస్తోంది. అక్కడ చెడు కర్మ ఏదీ జరగదు. ఎప్పుడైతే రావణ రాజ్యం ఉంటుందో అప్పుడే ఆత్మ వికారీ మార్గంలోకి వెళ్తుంది. మనుషులైతే సదా వికారీలుగానే ఉన్నారు అని మనుషులు అంటారు. సదా వికారీగా ఉంటే సదా రావణ రాజ్యమే ఉండాలా? రామరాజ్యం గురించి టేస్టే ఉండకూడదు. మరి ఎందుకు రామరాజ్యం కావాలని కోరుకుంటున్నారు? ఎప్పుడో ఒకప్పుడు రామరాజ్యం ఉండింది కదా. ఎప్పుడూ ఈ యొక్క చెడు ఉండదు. చెడు ఉంటే మంచి ఉండదు, మంచి ఉంటే చెడు ఉండదు. రాత్రి ఉంటే పగలు ఉండదు, పగలుంటే రాత్రి ఉండదు. మరి అక్కడ వికారాలు ఎలా ఉంటాయి? మీరు అర్థం చేయించండి. అక్కడ యోగ శక్తి ఉంటుంది. భారతదేశం యొక్క రాజయోగం ఎంతో ప్రసిద్ధమైనది. చాలామంది నేర్చుకోవాలనుకుంటారు, కానీ ఎప్పుడైతే మీరు నేర్పిస్తారో అప్పుడే నేర్చుకోగలుగుతారు. ఇంకెవరూ దాన్ని నేర్పించలేరు. మహర్షి ఉండేవాడు, అనేక మహర్షులు ఉన్నారు. రమణ మహర్షి ఉన్నారు, స్వామి వివేకానంద ఉన్నారు, రామకృష్ణ పరమహంస ఉన్నారు. అతడు యోగాన్ని నేర్పించేందుకు ఎంత కష్టపడేవాడు. ఈ హఠయోగి రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు అన్నది ప్రపంచానికి తెలీదు. చిన్మయానంద స్వామి వద్దకు వెళ్తారు. భారతదేశపు ప్రాచీన రాజయోగాన్ని బీకేలు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు అని ఒక్కసారి అతను చెప్తే చాలు. కానీ ఇప్పుడు ఇలా ఈ శబ్దం వ్యాపించడం నియమంలో లేదు. అందరూ అర్థం చేసుకోలేరు. ఎంతో కష్టం ఉంటుంది. మహిమ కూడా వెలువడుతుంది. చివర్లో ఓహో ప్రభు, ఓహో శివబాబా, మీ లీల అద్భుతం అని అంటారు. మీరు తప్ప ఇంకెవరూ తండ్రిని ఉన్నతోన్నతుడైన తండ్రిగా, సర్వోత్తమ టీచర్గా, సర్వోత్తమ సద్గురునిగా భావించరని మీరు అర్థం చేసుకున్నారు. నడుస్తూ నడుస్తూ మాయ మిమ్మల్ని అశాంతిపరుస్తుంది, హైరానా చేసేస్తుంది. పూర్తిగా బుద్ధిహీనులుగా అయిపోతారు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎందరో ఉన్నారు. ఇది చాలా పెద్ద లక్ష్యం. ఇది యుద్ధ మైదానం. ఇందులో మాయ ఎన్నో విఘ్నాలను కలిగిస్తుంది. వారైతే వినాశం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మీరు పంచవికారాలను జయించేందుకు పురుషార్థం చేస్తున్నారు. రెండు పనులు కలిసే జరుగుతున్నాయి. అక్కడ వినాశనము, ఇక్కడ స్థాపన. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. మన రాజ్య స్థాపన అయితే జరగలేదు కదా. రాజులు, ప్రజలు ఇప్పుడు ఇంకా అందరూ తయారవ్వాలి. మీరు అర్ధకల్పం కోసం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. అంతేకాని మోక్షమైతే ఎవరికి లభించదు. ఫలానా వారు మోక్షాన్ని పొందారు అని వారు అన్నా కానీ మరణించిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారనేది వారికేం తెలుస్తుంది? ఏదో అలా చెప్తూ ఉంటారు. ఎవరైతే శరీరాన్ని వదులుతారో వారు మళ్ళీ ఇంకొక శరీరాన్ని తప్పకుండా తీసుకుంటారని మీకు తెలుసు. పునరపి జననం, పునరపి మరణం. జనన మరణ చక్రాల్లో అందరూ రావాల్సిందే. ఆ ఆవాగమన చక్రం నుంచి ఎవరూ దూరం కావడానికి వీల్లేదు. మోక్షం అంటే ఏమో తెలియదు, ఊరికే మోక్షం మోక్షం అంటారు. మమ క్షయ మోక్ష. మమ అంటే నేను, నాది. అందుకే చూడండి, బ్రాహ్మణుడు స్వామి అన్నీ పూజలు చేసేసినాక మమ అనండి అంటారు. మమ అనమని తర్వాత చేతుల అక్షింతలు ఇచ్చి నీళ్ళేసి కిందికి వేపిస్తారు. అంటే మీరు చెప్పిందంతా మేము చెప్పినాము అని బాబా అందే చెప్తున్నారు. మోక్షాన్ని పొందుతామనుకుంటారు, కానీ పొందడానికి వీల్లేదు. నీటి బుడగ నీటిలో లీనమైపోయింది అంటారు. అలా కాదు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గం యొక్క సామాగ్రి. పిల్లలైన మీరు సమ్ముఖంగా వింటున్నారు. బాబా అంటున్నారు, వేడి వేడి హల్వా తింటున్నారు. జ్ఞానం, జ్ఞానం అనే హల్వా. అందరికన్నా ఎక్కువ వేడి హల్వాని ఎవరు తింటారు? బ్రహ్మ బాబా. అంటే ఫస్ట్ వినేది బ్రహ్మనే కదా. బాబా అంటున్నారు, కొత్త జ్ఞానాన్ని మీరే ఫస్ట్ తింటారు కాబట్టి వేడి వేడి హల్వాని తింటారు. ఈ బ్రహ్మ మొట్టమొదట తింటారు. వీరైతే వారికి పూర్తిగా పక్కనే కూర్చొని ఉన్నారు. ఎవరు? బ్రహ్మ. వెంటనే వీరిని ధారణ చేసేస్తారు. కావున వీరే మళ్ళీ ఉన్నత పదవిని కూడా పొందుతారు.
బ్రహ్మబాబా సూక్ష్మతనంలో వైకుంఠంలో ఇతడి సాక్షాత్కారంనే పొందుతారు. ఇక్కడ కూడా ఈ కళ్ళతో వారినే చూస్తారు. బాబా అయితే అందరినీ చదివిస్తారు. ఇక మిగిలింది స్మృతి యొక్క పురుషార్థం. ఏ విధంగా స్మృతిలో ఉండడం మీకు కష్టం అనిపిస్తుందో అలాగే ఇతడికి అనిపిస్తుంది, బ్రహ్మకు కూడా. కానీ కష్టపడి పురుషార్థం చేస్తున్నారు కదా, ఇందులో కృప విషయం లేదు. నేను ఈయన శరీరాన్ని అద్దెకు తీసుకున్నాను, దాన్ని లెక్క చూసి ఇచ్చేస్తాను, అంతేగాని ఈయనకేం కృప చూపించను. బ్రహ్మబాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి శివబాబా. ఈయన శరీరాన్ని నేను అద్దెకు తీసుకున్నాను, వచ్చి మీతో మాట్లాడతాను, స్వర్గస్థాపన కార్యాన్ని చేస్తాను, ఈ ప్రపంచం యొక్క వినాశం చేసేస్తాను, కానీ ఈయన అద్దె ఇచ్చేస్తాను, దాని లెక్క చూసి ఇచ్చేస్తాను. స్మృతి పురుషార్థమైతే ఇతడు కూడా చేయాల్సిందే. నా పక్కన కూర్చున్నారని కూడా భావిస్తాను. బాబా నేను స్మృతి చేస్తూ ఉంటాను, అయినా కానీ మర్చిపోతూ ఉంటాను. అందరికన్నా ఇతడే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. యుద్ధ మైదానంలో మహారథి పెహల్వాన్లు ఎవరైతే ఉంటారో వారితోనే యుద్ధం జరుగుతుంది కదా. హనుమంతుడి ఉదాహరణ ఉంది. అతన్ని మాయ పరీక్షించింది. ఎందుకంటే తను మహావీరుడు. ఎంత ఎక్కువగా పెహల్వాన్లుగా ఉంటారో అంత ఎక్కువగా మాయ పరీక్ష తీసుకుంటుంది, అంతే కదా. ఎవరెంత పెద్ద పదవి పొందాలనుకుంటే వాళ్ళంత మాయతో గెలవాల్సి ఉంటుంది. లౌకికంలో కూడా పెద్ద పదవి పొందాలంటే పెద్ద చదువులు చదవాలి. పెద్ద చదువు చదవాలంటే బాగా కష్టపడాలి. అందరూ ఐఏఎస్, ఐపీఎస్, ఐసీఎస్లుగా కాలేరు. బాబా అంటున్నారు మాయ ఎన్నో తుఫాన్లను తీసుకొస్తుంది. తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. బాబా మాకు ఇలా అవుతోంది అని పిల్లలు రాస్తారు. బాబా అంటున్నారు ఇవన్నీ తప్పక జరుగుతాయి పిల్లలారా, జాగ్రత్తగా ఉండండి అని బాబా రోజు అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా మాయ ఎన్నో తుఫాన్లు తీసుకొస్తుంది అని రాస్తారు. కొందరు దేహాభిమానంలో ఉన్న కారణంగా బాబాకు చెప్పను కూడా చెప్పరు. ఇంపార్టెంట్, డాక్టర్కే రోగం చెప్పకపోతే మన రోగం ఎప్పుడు బాగవుతుంది? అందుకోసమే తప్పకుండా మనం డాక్టర్కి రోగం చెప్పాలి. అందుకే బాబా అంటున్నారు దేహాభిమానం అందుకే చెప్పరు నాతో అంటున్నారు. ఇప్పుడు మీరు చాలా తెలివైన వారిగా అవుతారు. ఆత్మ పవిత్రంగా అవ్వడంతో శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఆత్మ ఎంత చమత్కారిగా అయిపోతుంది. మొదట పేదవారే తీసుకుంటారు జ్ఞానం. తండ్రి కూడా పేదల పాలిట పెన్నిది అనే మహిమ చేయబడతారు. మిగిలిన వారు ఆలస్యంగా వస్తారు. ఎప్పటి వరకైతే సోదరులుగా అవ్వరో అప్పటి వరకు సోదరులుగా ఎలా అవుతారు? ప్రజాపిత బ్రహ్మ సంతానం, మీరు సోదరులు అవుతారు కదా. బాబా మళ్ళీ పరస్పరం సోదరులుగా భావించండి అని అంటారు. ఇది చివరి సమయంలోని సంబంధం. సోదరులుగా భావించేది ఆత్మ భాయి స్థితి అనేది చాలా గొప్ప స్థితి. ఇది అంత తొందరగా రాదు. దీన్ని చాలా సమయం ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు. దానికే బాబా అంటారు ఇది చివరి సమయం యొక్క స్థితి. మళ్ళీ పైకి వెళ్ళి సోదరులను కలుసుకుంటారు ఆత్మలను. మళ్ళీ సత్యుగంలో కొత్త సంబంధం ప్రారంభమవుతుంది. అక్కడ బావమర్దులు, పినతండ్రులు, మామయ్యలు మొదలైన సంబంధాలే ఉండవు. చాలా కొద్ది సంబంధాలే ఉంటాయి. ఏమేమి ఉంటాయి? అమ్మ నాన్న అయితే ఉంటారు, అన్నా చెల్లెళ్ళు అయితే ఉంటారు, అక్క తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు అయితే ఉంటారు. ఆలోచించాల, చాలా కొద్ది సంబంధాలే ఉంటాయి. ఆ తర్వాత మెల్లగా పెరుగుతూ పోతాయి. ఇప్పుడు సోదరులుగా కూడా కాదు, పరస్పరం సోదరులుగా భావించాలి. నామరూపాల నుండి కూడా దూరం అయిపోవాలి. తండ్రి సోదరులకే చదివిస్తారు, అంటే ఆత్మలకే చదివిస్తారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కాబట్టే సోదరులు అవుతారు కదా. కృష్ణుడైతే తను స్వయమే ఒక పిల్లవాడు, అతడు సోదరులుగా ఎలా చేయగలడు? గీతలో కూడా ఈ విషయాలు లేవు.
ఇవి చాలా అతీతమైన జ్ఞానం, డ్రామాలో రచింపబడి ఉంది. ఆశ్చర్యమైన విషయం బాబా చెప్తున్నారు. డ్రామాలో రచింపబడి ఉంది. ఒక క్షణం మరొక క్షణంతో కలవదు, ఒకరి పోలిక మరొకరితో కలవదు, ఒకరి ముఖ కవళికలు మరొకరితో కలవు, ఒకరి హెయిర్ స్టైల్ మరొకరితో కలవదు. ఒకరు చూసేకేమో అందరివి కండ్లే, కానీ కళ్ళల్లోని ఈ కాలంలో ఐడెంటిటీ తీసుకుంటా అన్నారు కదా, ఎట్లా బొటనవ్రేలు సంతకం తీసుకుంటారో ఫింగర్ స్ట్రిప్, అట్లాగే కన్నుది కూడా తీసుకుంటారు. ఆ విధంగా బాబా అంటున్నారు ప్రతి ఒక్కరిది డిఫరెంట్గా ఉంటుంది, వారి వారి కర్మ లెక్కాచారాన్ని బట్టి. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. డ్రామా ఒక క్షణంతో మరొక క్షణం కలవదు. ఎన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు గడిచాయి, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత అలాగే గడుస్తాయి. తక్కువ బుద్ధి కలవారు అంతగా ధారణ చెయ్యలేరు. తక్కువ బుద్ధి కలవారు జ్ఞానాన్ని అంతగా ధారణ చెయ్యలేరు, ఎక్కువ ధారణ చెయ్యలేరు. కావుననే బాబా ఇది చాలా సహజమైనది, స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రినైన నన్ను గుర్తు చేసుకోండి అంటారు. అట్లా ధారణ కాని వాళ్ళకి ఏమి ఉపాయము? స్వయంని ఆత్మ అని తెలుసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, అంతే చాలు. బాబా అంటారు పాత ప్రపంచం వినాశం కూడా జరగాల్సి ఉంది. ఎప్పుడైతే సంగమ యుగం వస్తుందో అప్పుడే నేను వస్తాను. మీరే దేవీ దేవతలుగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే వీరి రాజ్యం ఉండేదో అప్పుడు ఇంకే సంబంధము లేదని మీకు తెలుసు. ఇప్పుడు ఇంకే సంబంధము లేదని మీకు తెలుసు. అప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేదో అప్పుడు వేరే సంబంధాలే లేదు. ఇప్పుడు వీరి రాజ్యం లేదు, ఇప్పుడు ప్రజలపైన ప్రజల యొక్క రాజ్యం. అచ్చా मीठे मीठे सिखिलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू. సారాంశం, ఇప్పుడు ఇది చివరి సమయం, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాల. కావున మీ బుద్ధిని నామరూపాల నుండి తొలగించుకోవాల. ఆత్మలైన మనం సోదరులమన్న అభ్యాసం చేయాల. దేహాభిమానంలోకి రాకూడదు. రెండో పాయింట్, ప్రతి ఒక్కరి స్థితి మరియు యోగంలో అండర్లైన్, ప్రతి ఒక్కరి స్థితి మరియు యోగంలో రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. కావున దూరంగా కూర్చోవాలి. శరీర అంగాలు కూడా ఒకరితో ఒకరివి తగలకూడదు. పుణ్యాత్మలుగా అయ్యేందుకు, స్మృతిలో ఉండేందుకు ప్రయత్నించాలి. ప్రయత్నం చేస్తా ఉండాలి. ట్రై అగైన్ అండ్ అగైన్ వి విన్స్ ది రేస్. సాధనమున పనులు సమకూరు ధరలోన. వరదానం, తండ్రి ప్రేమలో తమలోని బలహీనతలను బలిహారం చేసే జ్ఞాని ఆత్మలుగా కండి. మూలమైన బలహీనత దేహభ్రాంతి. తండ్రి ప్రేమలో మనలోని మూల బలహీనతలను బలిహారం చేసే జ్ఞాని ఆత్మలుగా కండి. ఎవరు బలిహారం చేయగలరు? జ్ఞానమున్న ఆత్మలు. వివరణ, ఇప్పటి వరకు పంచవికారాల వ్యర్థ సంకల్పాలు మెజారిటీ వాళ్ళలో వస్తూ ఉన్నాయి. బాబ్దాదా చూస్తున్నారు. జ్ఞాని ఆత్మల్లో కూడా అప్పుడప్పుడు తమ గుణాలు, తమ విశేషతల అభిమానం వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి తమలోని ముఖ్యమైన బలహీనత మరియు ముఖ్యమైన సంస్కారం గురించి తెలుసు కూడా. అందరికీ తెలుసు, నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ విశేషత ఉంది, ఈ సంస్కారం ఉంది అని. ఆ బలహీనతలను తండ్రి ప్రేమలో బలిహారం చేసేయండి. ఇదే ప్రేమకు గుర్తు. బాబా నిన్నటి రోజున ఏమండ్రి, భక్తి మార్గంలో భక్తులు భగవంతుని ప్రేమకు శిరస్సునైనా ఖండించి ఇచ్చేస్తారు,
మీరు శిరస్సునేమి ఖండించద్దండి, శరీరాన్ని యొక్క శిరస్సుని, రావణి యొక్క శిరస్సుని ఖండించేయండి. మీలో ఉన్న రావణి యొక్క తల ఏదుందో దాన్ని ఖండించేసేయండి. ఇదే నా ప్రేమకు మీకు గుర్తు అంటున్నారు బాబా. ఈరోజు బాబా అదే చెప్తున్నారు. నా ప్రేమలో మీరు బలిహారం కావడం అంటే ఏమి అంటే ఆ బలహీనతను బలిహారం చేసేయండి. ఇదే ప్రేమకు గుర్తు. స్నేహి మరియు జ్ఞాని ఆత్మలు తండ్రి ప్రేమలో వ్యర్థ సంకల్పాలను కూడా పూర్తిగా సమర్పించేసుకుంటారు. ఎవరు సమర్పించుకుంటారు వ్యర్థ సంకల్పాలను? స్నేహిలు మరియు జ్ఞానీలు. మిగతా వాళ్ళు మామూలే కదా, ఇవన్నీ జరగాల్సిందే కదా, ఎవరింగా సంపూర్ణమైనారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా, కొన్నన్నా రావా. ఇవన్నీ జ్ఞాని ఆత్మలు, స్నేహి ఆత్మల లక్షణాలు కాదు. స్లోగన్: స్వమానమనే సీట్ పైన స్థితిలై సరువులకు గౌరవాన్నిచ్చే గౌరవనీయ ఆత్మలుగా కండి. స్వమానమనే సీట్ పైన కూర్చోండి, అందరికీ గౌరవాన్ని ఇవ్వండి. అలాంటి వాళ్ళే గౌరవాన్ని పొందగలుగుతారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.